Dear friends, welcome to C language tutorial. Okay, previous class లో మనం arithmetic operators గురించి స్టార్ట్ చేసాం. సో అగైన్ జస్ట్ వి విల్ లుక్ ఒకసారి దీన్ని రివ్యూ చూద్దాం, దెన్ దీని మీద ఒక ప్రోగ్రామ్ని కూడా చెక్ చేసుకుందాం. సో arithmetic operators 5 types. 1 plus operator called as addition operator or unary operator. Then minus operator ante subtraction operator or unary minus, multiplication star symbol wildcard character, slash division operator which will give you quotient, modulus operator which will give you remainder. So ఇవి arithmetic operators. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ కూడా చెక్ చేద్దాం. నౌ జస్ట్ ఈ ప్రోగ్రామ్ని చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ ఫైల్ రాస్తున్నాం, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, దెన్ మెయిన్ ఫంక్షన్, రైట్, వాయిడ్ మెయిన్ ఫంక్షన్, బిగినింగ్ ఆఫ్ ద ఫంక్షన్ ఫ్లవర్ బ్రాకెట్. దెన్ హియర్ వీ రిక్వైర్డ్ టు డిక్లేర్ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం. ఏ బి సి 3 ఇంటీజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసినాం. తర్వాత ఇక్కడ వాల్యూ ఇన్పుట్ ఎట్లా ఇస్తున్నాం? అసైన్మెంట్ ఇనిషియలైజేషన్తో ఇస్తున్నాం. అంటే a ఈజ్ ఈక్వల్ టు 10 ఇనిషియల్ వాల్యూ, b ఈజ్ ఈక్వల్ టు 5 ఇనిషియల్ వాల్యూ. a ఇన్పుట్ 10, b ఇన్పుట్ 5. ఆ తర్వాత ఇక్కడ అడిషన్ ఆపరేటర్ చూద్దాం. ఫస్ట్ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. a 10 ప్లస్ b 5, 10 ప్లస్ 5 15 is assigned to the c. అడిషన్ ఆపరేటర్ a ప్లస్ bని యూజ్ చేసుకున్నాం మనం. తర్వాత printf a ప్లస్ b is equal to %d. ఈ %d ఎందుకు వాడే మనం ఇక్కడ? c అనేది ఇంటీజర్ కాబట్టి %d రిప్రజెంట్స్ c ఈజ్ యాజ్ ఇంటీజర్. తర్వాత న్యూ లైన్ ఎస్కేప్ సీక్వెన్స్ వాడాం, కామా c అంటే a వాల్యూ 10 ప్లస్ b 5, అడిషన్ ఆపరేటర్ కాబట్టి a ప్లస్ b అవుతుంది, అది అడిషన్ అవుతుంది. సో కాబట్టి 10 ప్లస్ 5 15. సో అసైన్ టు ద c అయింది, అంటే c వాల్యూ 15 వచ్చింది మనకి. తర్వాత సబ్ట్రాక్షన్ ఆపరేటర్ వాడదాం. c ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b, అంటే 10 మైనస్ 5 అవుతుంది. సో printf a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు c ఇంటీజర్ కాబట్టి %d. నెక్స్ట్ లైన్కి వెళ్దామని డిస్ప్లే చేస్తున్నాం, c వాల్యూని అవుట్పుట్ కింద ఇస్తున్నాం, అంటే 5 అవుట్పుట్ వస్తుంది. తర్వాత c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b, మల్టిప్లికేషన్ సింబల్. సో a ఇంటూ b ఆపరేటర్ ఓవర్. printf a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు %d. ఇది కూడా c ఇంటీజర్ కాబట్టి మళ్ళీ %d వాడాం. తర్వాత న్యూ లైన్ కామా c వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. 10 ఇంటూ 5 50. ఓకే ఫైన్. తర్వాత c ఈజ్ ఈక్వల్ టు a స్లాష్ b, అంటే a బై b డివిజన్ ఆపరేటర్. సో printf a బై b అంటే 10 బై 5, అంటే 5 2 జా 10. అవుట్పుట్ ఏంది? కోషెంట్, రైట్. సో దట్స్ వై 2 ఈజ్ ద కోషెంట్. printf a బై b ఈజ్ ఈక్వల్ టు %d. d అంటే ఏంది? మళ్ళీ c ఇంటీజర్ కాబట్టి ఇది దాని రిప్రజెంటేషన్. న్యూ లైన్ స్లాష్ n కామా c అవుట్పుట్ ఎంత? 2 నౌ. c ఈజ్ ఈక్వల్ టు a మాడ్యులస్ b, మాడ్యులస్ ఆపరేటర్, రిమైండర్ ఆపరేటర్. ఇప్పుడు 10 బై 10 మాడ్యులస్ 2, 10 మాడ్యులస్ 2 అంటే ఎంత? రిమైండర్ 0 వస్తుంది. 5 2 జా 10 కాబట్టి రిమైండర్ 0. printf a మాడ్యులస్ b ఈజ్ ఈక్వల్ టు c ఇంటీజర్ కాబట్టి %d. న్యూ లైన్ అప్లై చేసాం, c వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. c వాల్యూ ఎంత? రిమైండర్ 0 వాల్యూ వస్తుంది ఇక్కడ. దెన్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తున్నాం, బ్రాకెట్ని, అంటే బ్లాక్ కంప్లీటెడ్. మెయిన్ ఫంక్షన్ స్టార్ట్స్ విత్ బ్రాకెట్, మెయిన్ ఫంక్షన్ బ్రాకెట్తో బిగిన్ అవుతుంది, బ్రాకెట్ తోటి క్లోజ్డ్ బ్రాకెట్ తోటి ఎండ్ అవుతుంది. ఈ ప్రోగ్రాము అర్థమెటిక్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్, రైట్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? సింగిల్ ఈక్వల్, రైట్. మీరు కీబోర్డ్ చెక్ చేసుకుంటే దాని మీద ఈక్వల్ ఉంటుంది సింగిల్గా. సో ఈ సింగిల్ ఈక్వల్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అంటే ఏందది? దిస్ ఆపరేటర్ అసైన్స్ ద వాల్యూ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే వేరియబుల్కి అది అసైన్ చేస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అసైన్ చేస్తుంది, రైట్. సో ఆ రైట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. సరే, వీటిని చెక్ చేద్దాం ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఆపరేటర్ సింగిల్గా చెక్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ ఈక్వల్,
రైట్. సింగిల్ ఈక్వల్, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. సింగిల్ ఈక్వల్ని అసైన్మెంట్ ఆపరేటర్. సో ఎగ్జాంపుల్ కూడా పక్కన చెక్ చేయండి. ఏ ఇజ్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఇది కంపారిజన్ కాదు, రైట్. ఏని బీతో కంపారిజన్ చేయట్లా మనం. ఈ బి ఒకవేళ మనం బిలో వాల్యూ ఉంటే ఈ బి వాల్యూ అనేది ఏకి అసైన్ అవుతుంది. అప్పుడు వాట్ ఎవర్ ద వాల్యూ, అంటే ఏదైతే వాల్యూ బిలో ఉంటుందో అదే వాల్యూ ఏలో అవైలబిలిటీలో ఉంటుంది మనకి, అది అసైన్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు అని ఉంది, రైట్. ఇది అడిషన్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు కాంబినేషన్ ఇది. అప్పుడు ఇది ఎట్లా వరకు అయితే చెక్ చేద్దాం. ఏ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు బి, దీన్ని ఎట్లా చూస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్తాం మనం, రైట్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేదాన్ని ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని చూపిస్తాం మనం. దాని ప్యూర్ మీనింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అర్థం, రైట్. అంటే ఏ ప్లస్ బి ఈజ్ అసైన్డ్ టు ద ఏ ఎల్హెచ్ఎస్ సైడ్. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏముంది, ఏ ప్లస్ బి ఉంది, దాన్ని ఎల్హెచ్ఎస్ సైడ్కి అసైన్ చేస్తున్నాం, అంటే ఏకి అసైన్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఉంది, అంటే ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి. దాని ఇంప్లిమెంటేషన్ ఏంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఏ మైనస్ బి అనేది మళ్ళీ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఏకి అసైన్ అవుతుంది. ఓకే. మల్టిప్లికేషన్ ఈక్వల్, ఏ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు బి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి అంటే ఏ మల్టిప్లైడ్ విత్ బి. సో ఈ వాల్యూ అనేది ఏకి అసైన్ చేస్తాం ఎల్హెచ్ఎస్ సైడ్కి. తర్వాత డివిజన్ ఈక్వల్ టు వస్తుంది, ఏ డివిజన్ ఈక్వల్ టు, అది ఎట్లా వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, రైట్. ఏ బై బి వాల్యూని ప్రాసెస్ చేసి వచ్చిన రిజల్ట్ని ఏలో స్టోర్ చేస్తాం. అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ ఈజ్ అసైన్ టు ద ఎల్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్ ఏ. తర్వాత మాడ్యులర్ ఆర్ రిమైండర్ ఆపరేటర్ ఇజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులర్ ఆపరేటర్ ఇజ్ ఈక్వల్ టు బి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులర్ ఆపరేటర్ ఆర్ మాడ్యులస్ ఆపరేటర్ బి ఆర్ ఏ రిమైండర్ ఆపరేటర్ బి. సో ఏ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు బి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ ఆపరేటర్ బి ఆర్ ఏ రిమైండర్ ఆపరేటర్ బి. వచ్చిన రిమైండర్ని ఏం చేస్తాం, ఎల్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్ ఏకి అసైన్ చేస్తాం. సో ఇక్కడ కంప్లీట్ చెక్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఎట్లా, సింగిల్ ఈక్వల్ ఉంది అన్నప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్ ఆర్ వాల్యూ ఈజ్ అసైన్ టు ద ఎల్హెచ్ఎస్ సైడ్. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ డివిజన్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఏ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ బి అన్నప్పుడు ప్రతి దానిలో చెక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూ కానీ ప్రాసెస్డ్ వాల్యూ కానీ ఎనీథింగ్ ఏ వాల్యూ కానీ అది వచ్చి ఎల్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇది అసైన్మెంట్, రైట్. దీన్ని ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ ఆర్ వేరియబుల్ ఇస్ అసైన్ టు ద ఎల్హెచ్ఎస్ సైడ్. ఆర్హెచ్ఎస్ ఏముంది, ఫస్ట్ ఎగ్జాంపుల్లో బి ఉంది, అది ఎల్హెచ్ఎస్ సైడ్కి అసైన్ అయింది. సెకండ్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బిని ఏకి అసైన్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బిని ఏకి అసైన్ చేసినాం. ఏ మల్టిప్లికేషన్ బిని ఏకి అసైన్ చేసినాం. ఏ డివిజన్ బిని ఏకి అసైన్ చేసినాం. ఏ మాడ్యులస్ బిని కూడా ఏకి అసైన్ చేసాం. అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్ ఆర్ వాల్యూ ఇస్ అసైన్ టు ద ఎల్హెచ్ఎస్ వేరియబుల్. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్. అసైనింగ్ ఏ వాల్యూ, అసైనింగ్ వాల్యూని అసైన్ చేయటాన్ని అసైన్మెంట్ అంటాం. దానికి వాడే ఆపరేటర్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అది సింగిల్ ఈక్వల్, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చెక్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ తీసుకున్న హెడర్ ఫైల్ యాజ్ యూజువల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటీజర్ మెయిన్ అని తీసుకున్నాను. బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత ఏ వేరియబుల్ బి వేరియబుల్ ఇంటీజర్గా డిక్లేర్ చేస్తున్నాం. ఏ వేరియబుల్ వాల్యూ 5, బి వేరియబుల్ వాల్యూ 5, అంటే 5 ఈజ్ అసైన్డ్ టు ద ఏ. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 5లో ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ ఈజ్ అసైన్ టు ద ఎల్హెచ్ఎస్ వేరియబుల్ ఏ. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఈ ఆర్హెచ్ఎస్ ఉన్న వాల్యూ 5 అనేది బి అనే వేరియబుల్ ఎల్హెచ్ఎస్ సైడ్ దానికి అసైన్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ డిక్లరేషన్లోనే మన అసైన్మెంట్ ఆపరేటర్ని వాడాం. డిక్లరేషన్లోనే మనం అసైన్మెంట్ ఆపరేటర్ని వాడాం మనం. సరే ఇంకా చూద్దాం. ప్రింట్ఎఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, రైట్, పర్సంటేజ్ డి అని వాడుతున్నాం. ఎందుకు అంటే
ఏ ప్లస్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటిది ఇంటీజర్ వాల్యూ. కాబట్టి అన్ని చోట్ల కూడా పర్సంటేజ్ డీలు వాడుతున్నాం. పర్సంటేజ్ డి ఇస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటీజర్. అది దాన్ని మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని చెప్తున్నాం. సో ప్రతి చోట కూడా న్యూ లైన్ వాడుతున్నాం మళ్ళీ స్కిప్ చేయడానికి. సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే అర్థమైంది, పక్కన కామెంట్ సెక్షన్లో రాసాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మనం ఏ ప్లస్ బి ఆర్హెచ్ఎస్ సైడ్ చూద్దాం. ఏ వాల్యూ ఎంత ఇచ్చాం 5, బి వాల్యూ ఎంత ఇచ్చాం 5, 5 ప్లస్ 5 10. ఈ 10 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, ఎల్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్ ఏకి అసైన్ అవుతుంది. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 10 అంటే సింగిల్ వాల్యూ 10. సో దట్స్ వై దాన్ని పర్సంటేజ్ డి ఇంటీజర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. తర్వాత సెకండ్ ప్రింట్ఎఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి న్యూ లైన్ కామా ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాం. ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సరే ఆర్హెచ్ఎస్ సైడ్ చెక్ చేద్దాం. ఏ మైనస్ బి అంటే ఏంది, ఏ వాల్యూ 5, బి వాల్యూ 5, 5 మైనస్ 5 0 వచ్చింది. సో ఆర్హెచ్ఎస్ సైడ్ వచ్చిన వాల్యూ ఎంత 0. 0 దేనికి అసైన్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ ఏ. సో దట్స్ వై ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఎంత వస్తుంది 0 వస్తుంది. దెన్ ప్రింట్ ఎఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి న్యూ లైన్ కామా ఏ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు బి అంటే అర్థమైంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి ఎంత 5 ఇంటూ 5 25. ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ ఎంత 25. 25 దేనికి అసైన్ చేస్తున్నాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఏకి అసైన్ చేస్తున్నాం. అంటే ఏ వాల్యూ నో 25 అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి స్లాష్ ఎన్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది న్యూ లైన్కి కామా ఏ బై బి. ఏ స్లాష్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే అర్థమైంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని అర్థం. ఏ బై బి అంటే ఏంది 5/5 అంటే ఎంత, ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ 1 అయింది. ఈ 1 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, మళ్ళీ ఎల్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్ ఏకి అసైన్ అయింది. అంటే రిజల్ట్ ఎంత 1 వచ్చింది. ప్రింట్ ఎఫ్ నెక్స్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి, ఎందుకు రిజల్ట్ ఇంటీజర్ కాబట్టి. తర్వాత న్యూ లైన్ కామా ఏ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాం. ఏ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ బి అంటే ఏ రిమైండర్ బి అన్నాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మాడ్యులస్ 5 అయింది. అంటే రిమైండర్ ఎంత 0. ఈ 0 దేనికి అసైన్ చేస్తున్నాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ ఏకి అసైన్ చేస్తున్నాం. సో రిజల్ట్ ఏంది 0. సో రిటర్న్ 0 అన్నాం. ఎందుకు, ఇంటీజర్ రిటర్న్. మెయిన్ ఫంక్షన్ ఏమైంది ఇంటీజర్ రిటర్న్ టైప్ వాడాం కాబట్టి రిటర్న్ 0తో పెడుతున్నాం. తర్వాత ఫంక్షన్ని బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్తో క్లోజ్ చేసేస్తున్నాం. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఎగ్జాంపుల్లో అసైన్మెంట్ ఆపరేటర్స్ని టెస్ట్ చేసాం మనం, రైట్. ఆల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ చెక్ చేసాం. అయితే ఇక్కడ మీరు ఒకటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏంటి మనం చేసింది, ఆర్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్ ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఏ అనే వేరియబుల్కి అవుతుంది. ఏ ప్లస్ బి దేనికి అవుతుంది, ఏకి అసైన్ అవుతుంది. ఏ మైనస్ బి ప్రాసెస్డ్ ఏకి అసైన్ అవుతుంది. ఏ ఇంటూ బి తర్వాత ఏకి అసైన్ అవుతుంది. ఏ బై బి ఏకి అసైన్ అయింది. ఏ మాడ్యులస్ బి ఏకి అసైన్ అయింది. అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ప్రాసెస్డ్ వాల్యూస్ కానీ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వేరియబుల్ కానీ ఆర్హెచ్ఎస్ సైడ్ వాల్యూస్ ఏవైనా దేనికి అసైన్ అవుతాయి, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న వేరియబుల్స్కి అసైన్ అవుతాయి. దీనిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్తాం, రైట్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్ అంటే రిలేషన్ అసోసియేషన్ని చూపిస్తుంది. అంటే ఒక ఆర్హెచ్ఎస్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ వీటి మధ్య ఉన్న అసోసియేషన్ని చూపించడం కోసం వాడే ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్. చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ చెక్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ ఆపరాండ్స్. మనకు ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండే ఆపరాండ్ మధ్యలో ఏముంటుంది ఆపరేటరు, ఆర్హెచ్ఎస్ సైడ్ ఆపరాండ్ ఉంటుంది. సో ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న టూ ఆపరాండ్స్ని వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే రిలేషనల్ ఆపరేటర్. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ రిలేషన్షిప్ ఎట్లా చూపించగలుగుతాం, దాని మధ్యలో ఒక ఆపరేటర్ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది అనేది చూపిస్తుంది. ఆ రిలేషన్షిప్ని చెప్పే దాన్నే రిలేషనల్ ఆపరేటర్ అని చెప్తాం మనం. ఇఫ్ ద రిలేషన్ ఈజ్ ట్రూ అంటే ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ట్రూ అయితే అది 1 అనే వాల్యూని ఇస్తుంది. ఒకవేళ ఆ రిలేషన్షిప్ కనుక ఫాల్స్ అయితే అది 0 రిజల్ట్ని ఇస్తుంది. సో మళ్ళొకసారి డెఫినేషన్ చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ చెక్స్ రిలేషన్షిప్ between the two operands. If the relation is true, it returns value 1, and if the relation is false, it returns value 0. సరే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను చూద్దాం. ఫస్ట్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్ ఏమి ఇచ్చాము,
డబుల్ ఈక్వల్ సింబల్ పెట్టాం. దీన్ని ఏమని చెప్తారు? ఈక్వాలిటీ అంటాం, లేదా ఈక్వల్ టు అంటాం. మీనింగ్లో రాసాను చూడండి, ఈక్వల్ టు అని రాశాను. ఈక్వల్ టుకి నేను పక్కన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. 1 ఈక్వల్, డబల్ ఈక్వల్ పెట్టాం, 1 ఈక్వల్ టు 2 అన్నాం. అంటే ఇది ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూని, రైట్, ఆపరాండ్ని ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూ ఆర్ ఆపరాండ్ని కంపేర్ చేస్తుంది. అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూతో ఈక్వల్ ఉందా లేదా చెక్ చేస్తుంది. అంటే రెండు ఈక్వల్ ఉంది. ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, ఈక్వల్ అని అర్థం. 1 ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి, 1 2 కాదు కదా, ఆర్ 2 1 కాదు కదా, కాబట్టి 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అది. కాబట్టి దాని రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ అంటామా ఫాల్స్ అంటామా? ఫాల్స్ అని చెప్తాం మనం. కాబట్టి 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2, బట్ మనం అక్కడ ఏం రాసాము? 1 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం. కాబట్టి దాన్ని ఫాల్స్ అని చెప్తున్నాం మనం. అట్లాగే నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ చూపించాం, గ్రేటర్ దెన్ అనే ఆపరేటర్ వాడాం. గ్రేటర్ దెన్ అనేది ఏంటిది చూద్దాం. ఎగ్జాంపుల్ డైరెక్ట్గా 7 గ్రేటర్ దెన్ 2 అని వాడాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఆపరాండ్ 7, రైట్ హ్యాండ్ సైడ్లో 2 ఉంది. సో నౌ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ కంటే స్మాలర్ వాల్యూనా బిగ్గర్ వాల్యూనా అనేది కంపేర్ చేస్తున్నాం. గ్రేటర్ దెన్ ఏం కంపేర్ చేస్తుంది? ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నది 2 కంటే, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న దానికంటే గ్రేటెస్ట్ వాల్యూనా కాదా? సో 7 అనేది గ్రేటర్ దెన్ 2, ఎస్ కరెక్టే. 7 అనేది 2 కంటే బిగ్గర్ నెంబర్, కాబట్టి అది ట్రూనా ఫాల్స్ కండిషనా? ట్రూ కండిషన్. కాబట్టి ఇట్ రిటర్న్స్ 1 అని చెప్తాం మనం. ట్రూ కండిషన్ కాబట్టి 1. నెక్స్ట్ వచ్చి లెస్ దెన్ ఆపరేటర్ చూద్దాం. లెస్ దెన్ అంటే ఏమంటున్నాం? ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఇక్కడ సేమ్ ఎల్హెచ్ఎస్ వాల్యూని ఆర్ ఆపరాండ్ని ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న దాంతో పోలుద్దాం. అప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఆపరాండ్ ఏమవ్వాలి? ఆర్హెచ్ఎస్ సైడ్ దానికంటే కూడా స్మాలర్ నెంబర్ అయి ఉండాలి. మరి 7 ఈజ్ లెస్ దెన్ 3 అనేది కరెక్టా? అంటే 7 అనేది 3 కంటే కూడా స్మాలర్ నెంబరా? కాదు, 7 అనేది 3 కంటే బిగ్గర్ నెంబర్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 7 ఈజ్ బిగ్గర్ దాన్ ద 3, అంటే 7 ఈజ్ నాట్ స్మాలర్ దాన్ ద 3. అంటే ఇక్కడ మనం ఇచ్చింది కరెక్ట్ అయిన ఎక్స్ప్రెషను, ఈ రిలేషన్షిప్ కరెక్ట్ ఉందా 7 3 మధ్య? 7 3 కంటే చిన్నది అని ఇచ్చాం మనం. కానీ 7 3 కంటే చిన్న నెంబరా? కాదు. స్మాల్ నెంబరా? కాదు. 7 అనేది బిగ్గర్ దాన్ ద 3, కాబట్టి రిలేషన్షిప్ ఫాల్స్. కాబట్టి రిటర్న్ 0 అని అంటున్నాం. రిటర్న్ 0 అని అంటున్నాం మనం, రైట్. రిటర్న్ 0 అని అంటున్నాం, రైట్. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంది చెక్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఆపరాండ్ 7 ఉంది, మధ్యలో ఆపరేటర్ ఏంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ సైడ్లో 3 ఉంది, అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ వాల్యూ ఆర్ ఆపరాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అంటే ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఆపరాండ్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ కరెక్టా తప్పా అని చూడాలి. సో 7 అనే వాల్యూ ఆర్ ఆపరాండ్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూతో పోలిస్తే రిలేషన్షిప్ కరెక్ట్ రిలేషన్షిప్. ఎస్ 7 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఎస్ రిలేషన్షిప్ కరెక్టే, ఎందుకంటే 7 ఈజ్ బిగ్గర్ దాన్ ద 3, కాబట్టి రిటర్న్ 1 అని చెప్తాం. తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చూస్తున్నాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 7 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆపరాండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3నా? ఇది రిలేషన్షిప్ చెక్ చేయాలి. సో 7 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉందా? లేదు, కాబట్టి రిలేషన్షిప్ కరెక్టా? కాదు, కాబట్టి రిటర్న్ 0 అని చెప్తాం. కరెక్ట్ అయితేనేమో రిలేషన్షిప్ 1, రిలేషన్షిప్ కరెక్ట్ కాకపోతే 0. ఓకే, నాట్ ఈక్వల్ టు చెక్ చేద్దాం. లెస్ నాట్ ఈక్వల్ టు ఇది ఎట్లా ఉంటుంది? 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అన్న. 7 ఈజ్ ఈక్వల్ టు 2నా నాట్ ఈక్వల్ టు 2నా? 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2నే, ఎందుకంటే 7 2తో ఈక్వల్ కాదు, కాబట్టి 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అనేది కరెక్టే కదా. కరెక్ట్ అయినప్పుడు ఇట్ రిటర్న్స్ 1. దిస్ ఈజ్ యాక్చువల్లీ రిలేషనల్ ఆపరేటర్స్ కాన్సెప్ట్. సో రిలేషనల్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఈ అసోసియేషన్ని చెక్ చేస్తుంది, రిలేషన్షిప్ని చెక్ చేస్తుంది. అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆపరాండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఆపరాండ్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని వెరిఫై చేస్తుంది. ఈ రిలేషన్షిప్ ట్రూ అయితేనేమో 1 వాల్యూ, ఫాల్స్ అయితేనేమో 0 వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది రిలేషనల్షిప్ ఆపరేటర్స్. ఓకే, ఈ క్లాస్ని ఇక్కడితో ఆపేస్తున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.